తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి తల్లుల అకౌంట్లో డబ్బులు వేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి ఓచుకోలేక జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేటీఎం గాళ్ళందరూ కూడా భయంకరమైన విష ప్రచారం మొదలు పెట్టేశారు. తల్లికి వందనంలో ఏదో స్కామ్ జరిగిపోయింది, ఆ డబ్బులన్నీ లోకేష్ గారు జేబులోకి వెళ్ళిపోయాయి అని. లోకేష్ గారు దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా సవాల్ విసిరారు. నువ్వు చేసిన ఆరోపణలు 24 గంటల్లో ఆధారాలతో చూపించకపోతే కనుక నేను ఈడ్చుకొచ్చి బొక్కలో పడేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం అమ్మటే. అంటే జగన్మోహన్ రెడ్డికి యూటర్న్ తీసుకోవడం చాలా అలవాటు. అందుకనే యూటర్న్ జగన్ రెడ్డి అని అంటారు, సైకో జగన్ రెడ్డి అని అంటారు. ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చిత్రీకరించి విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తల్లికి వందనం స్కామ్ జరిగింది అని చెప్పి నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు 2019లో అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైసీపీ నాయకులందరూ కూడా ఆనాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి ఇచ్చారు. అది కూడా సగం మందికి తల్లులు మాత్రమే ఇచ్చారు. అంత పచ్చి మోసం చేసిన జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ఏ రకంగా బండకేసి కొట్టారో మనం చూసాము. ఇప్పుడు జగన్ రెడ్డి కొత్త డ్రామా మొదలు పెట్టాడు. న్యూట్రల్ ముసుగులో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తిప్పాడు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టరు, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా పోడే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా భయంకరంగా పోడే ప్రయత్నం చేసి జనాలందరూ అట్రాక్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడిని బూచిగా దుప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక విషయం ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద విష పార్టీ, విష వృక్షం. అది జగన్మోహన్ రెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత సర్వనాశనం అయిపోద్దనే విషయం దయచేసి ఆలోచన చేయండి. అదేవిధంగా న్యూట్రల్ ముసుగులో కొంతమంది వైసీపీ పెయిడ్ యాక్టివిస్టులు స్టార్ట్ అయ్యారు. దయచేసి వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. వాళ్ళందరూ నమ్మించి మోసం చేయడానికి మరొక భయంకరమైన కుట్ర మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనే విషయం దయచేసి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. జై హింద్.